హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే కనుక నేను కింగ్డమ్ మూవీ చూసాను, యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ గురించి ఎత్తుకుంటే కొంచెము ఎందుకో ఏమో కొంచెం స్లో అనిపించింది నాకైతే, కానీ ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంది. ఇంకా యాక్టింగ్ గురించి ఎత్తుకుంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే కొంచెం నాకు తెలిసినంత వరకు నా మాటల్లో చెప్పాలంటే ప్రాణం పెట్టి చేశాడన్నమాట ఆ క్యారెక్టర్ అయితే కనుక. అంటే కానిస్టేబుల్ నార్మల్ క్యారెక్టర్ గానీ, అలాగే ఒక స్పైలాగా ఎళ్లి ఆ క్యారెక్టర్ చేయడం గానీ చాలా అంటే చాలా బావుంది. ఇంగా అలాగే మనకి ఒక బ్రదర్‌లాగా వచ్చి సత్యదేవ్ చేశాడు. సత్యదేవ్ క్యారెక్టర్ కూడా చాలా బావుంది. అతను కూడా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా హీరోయిన్ విషయానికొస్తే మాత్రం హీరోయిన్‌ది క్యారెక్టరే ఎందుకో అనిపించింది. అంటే అంత లెంత్ లేదనమాట మూవీలో. ఫస్ట్ హాఫ్‌లో అస్సలు ఎంటర్ కాదు. ఇంక సెకండ్ హాఫ్ నుంచి ఎంటర్ అవుతది. బట్ ఓవరాల్‌గా ఒక సాంగ్ గూడా ఉండేది. ఆ సాంగ్ గూడా తీసేశారు. ఎందుకంటే తీసేసిందే మేలైంది. ఆ స్టోరీకైతే ఆ స్టోరీ వెళ్తున్న స్టోరీకైతేనా ఆ సాంగ్ అవసరం లేదు. సో, మేబీ వాళ్ళు పార్ట్ 2 గూడా ఉండబోతోంది. పార్ట్ 2లో ఏమన్నా వీళ్ళ లవ్ ట్రాక్ గాని, ఇంకా పెంచడం గాని మేబీ అందులో పెట్టొచ్చు. లేకపోతే అవసరం లేదనుకుంటే తీసేస్తారు. ఓవరాల్‌గా ఒక స్టోరీ కూడా మంచి కథ తీసుకున్నారు. గౌతమ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడనమాట. మన ప్రొడ్యూసర్ గురించి చెప్పనక్కర్లా. ఇలాంటి మంచి స్టోరీని తీసుకున్నందుకు నాగవంశి కూడా సూపర్ అనమాట. సో, ఇంక కథ చెప్పాలి అనంటే మాత్రము స్టార్టింగ్ నుంచి మనకి ఒక శ్రీలంక బ్యాక్‌గ్రౌండ్ నుంచి, ఒక దీవి నుంచి, ఒక గూడెంలో నుంచి అలాగా వాళ్ళని చూపిస్తూ ఒక నాయకుడుంటాడు. ఆ నాయకుడు చనిపోతాడు. ఆ నాయకుడు మళ్ళీ రావాలని చెప్పని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి నాయకుడిగా అయితే ఈ విజయ్ దేవరకొండ బ్రదరే అనమాట. అంటే సత్యదేవ్ అనమాట. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే అతను అక్కడికి వాళ్ళ దగ్గరికెళ్ళిపోవడము. అక్కడ వాళ్ళకి నాయకత్వంగా అక్కడ ఒక లీడర్‌లాగా ఉంటాడు. అక్కడేంటంటే వాళ్ళని ఈ శ్రీలంక నేవీ వాళ్ళు ప్లస్ అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే స్మగ్లింగ్‌కి వీళ్ళని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి అక్కడంటే ఒక మాఫియా నడుపుతూ ఉంటారు. అక్కడ స్మగ్లింగ్ చేయడానికి సత్యదేవ్ చేస్తూ ఉంటాడు. ఆ సత్యదేవ్ వాళ్ళని పట్టుకోవాలి. అక్కడ స్మగ్లింగ్ చేసేదాన్ని పట్టుకోవాలని చెప్పనేసి ఆ స్పైలాగా అనమాట విజయ్‌ని పంపిస్తారు అక్కడికి. అక్కడ పంపించిన తర్వాత ఏం జరిగింది అనేది మనము సినిమాలోనే చూడండి. అంటే బ్రదర్స్ సెంటిమెంట్ గాని, వాళ్ళిద్దరి మధ్య జరిగే బాండింగ్ గాని, ఒక ఫైట్ సీన్ కూడా ఉంటదనమాట. అంటే అంత పెద్ద ఫైట్ కాదు. జైల్‌లో జరుగుతది ఇద్దరి మధ్యలో. అంటే అది కూడా చాలా బావుంటది. ఒక సెంటిమెంటల్‌గా, ఒక లవ్‌గా అంటే లవ్ అనేది లేదు గానీ బట్ బ్రదర్స్ సెంటిమెంట్ చాలా బావుంటది. వాళ్ళ బాండింగ్ బావుంటది. సో, ఓవరాల్‌గా ఒక మంచి స్టోరీనైతే తీసుకొచ్చారనమాట. పోతే 'కింగ్డమ్' అనే టైటిల్ మాత్రం ఒక మంచి టైటిల్. ఎందుకు ఆ టైటిల్ అంటే మనకి క్లైమాక్స్‌లో అయితే పర్ఫెక్ట్ ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్‌గా పెట్టార్రా అని చెప్పి మనకనిపిస్తది. అది గాక ఇందులో విలన్‌కి ఇద్దరు కొడుకులుంటారు. ఒక కొడుకు పేరు ఐడియా లేదు గానీ బట్ ఇంకో కొడుకు క్యారెక్టర్ వచ్చి వెంకటేష్ అనే కొత్త అబ్బాయనమాట. మురుగన్ అనే క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేశాడు అతను గూడా. అంటే అతని క్యారెక్టర్ ఇంగా బాగా వైలెంట్‌గా ఇంగా ఎక్కువ చూపించుంటే సరిపోయేది. బట్ ఓకే. బట్ అతను గూడా చనిపోతాడు క్యారెక్టర్ అయితే బట్ ఇంక వచ్చేది సెకండ్ పార్ట్ ఎందుకంటున్నానంటే, వాళ్ళ అన్న వచ్చి ఇంకా నెక్స్ట్ పార్ట్ 2కే కంటిన్యూషన్ అవుతదనమాట. అంటే ఇంక నాయకుడొచ్చి సతీదేవి కూడా చనిపోతానిట్లే వాళ్ళ బ్రదర్ వచ్చి అంటే మన ఆ నాయకుడే మన విజయ్ దేవరకొండ అని చెప్పి స్పైలాగా వచ్చి ఆ జనాలకి తోడుగా ఉండి వాళ్ళకే నాయకుల్లాగా మారిపోతాడు. అప్పుడే కింగ్డమ్ అనేది మనకి అనిపిస్తదనమాట. కింగ్డమ్ అనేది ఇందుకే పెట్టార్రా అనేసి. సో, ఓవరాల్‌గా మూవీ ఓకే. ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెము స్లో అవుతది. బట్ ఓవరాల్‌గా చూడొచ్చు. అంటే ఇంక సెకండ్ హాఫ్ కోసం అనేసే వాళ్ళు అలా తీసుకెళ్లారేమో అని చెప్పి అనిపిచ్చింది. ఆహ్, ఇంకా ఆ క్యారెక్టర్ అనేది మాత్రం రివీల్ చేయలేదు వాళ్ళు. కానీ బట్ సెకండ్ పార్ట్‌లో ఎట్లైనా వస్తది. నాకు తెలిసినంత వరకు మెయిన్ హీరోనే ఉంటాడు. విలన్ క్యారెక్టర్ గాబట్టి. ఇకపోతే ఇందులో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక మదర్ క్యారెక్టర్ గాని అవన్నీ సింపుల్‌గానే ఉన్నాయి. బట్ స్టోరీ మాత్రం ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ప్రతి ఒక్కరు వీడియోలైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అనమాట. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కానీ, నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి మూవీస్ గానీ, ట్రైలర్స్ గురించి కానీ, రివ్యూస్ అయితే మీ ముందుకు రోజుకి లేదంటే ఏదొచ్చినా గాని ఇంట్రెస్టింగ్ వీడియో ఏదొచ్చినా కూడా దాని గురించి రివ్యూ అయితే